మంచిర్యాల జిల్లా లక్షెట్పేట మండలం హనుమంతపల్లి గ్రామంలో గల విష్ణుమూర్తి ఆలయంలో ఘనంగా విష్ణుమూర్తి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నలుమూలల గ్రామాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. గత 60 సంవత్సరాల క్రితం కడెం ప్రాజెక్టు మెయిన్ కెనాల్ తవ్వకాలు జరుగుతున్నప్పుడు ఈ విగ్రహం బయటపడడంతో గ్రామ ప్రజలందరూ గుడి నిర్మాణం చేపట్టి ప్రతి ఏటా స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. రానున్న రోజులలో గుడి అభివృద్ధికి ఎమ్మెల్యేతో మరిన్ని నిధులు మంజూరు చేయించుకొని అభివృద్ధి చేయిస్తామని ఆలయ కమిటీ సభ్యులు పూర్ణచంద్రరావు, మిగతా సభ్యులు తెలిపారు. చెల్లంపేట గ్రామంలో 60-70 సంవత్సరాల క్రితం కడెం మెయిన్ కెనాలు తవ్వినప్పుడు ఉద్భవించిన విష్ణుమూర్తి విగ్రహం ఇక్కడ పరిశీలన చేయడం జరిగింది. దానిని గత 5-6 సంవత్సరాల క్రితం పరిసర గ్రామాల ప్రజలందరూ ఏకమై మరి పెద్ద ఎత్తున ఇక్కడ గుడి కట్టి మరి ప్రతి సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆ వార్షికోత్సవం భాగంగానే మరి ఈరోజు మరి లక్ష్మీ నారాయణుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఇట్టి కార్యక్రమానికి అన్నదానం కానీ మిగతా కార్యక్రమాలకు పరిసర గ్రామాల ప్రజలు దాతలు ఎంతో ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిండ్రు. మరి ఈ కార్యక్రమం ఈ కళ్యాణంతో మరి లక్ష్మీనారాయణుడు మరి ఈ ప్రాంతానికి అదేవిధంగా రాష్ట్రానికి దేశానికి మరి పాడి పంటలు అన్నీ కలిగి మరి అభివృద్ధి పథంలో మరి పయనించాలని కోరుకుంటాను. జై శ్రీ గ్రామం చెల్లంపేట గ్రామంలో శ్రీ లక్ష్మీ సమేత మహావిష్ణు కళ్యాణం ఘనంగా జరుపుకోవడం జరిగింది. దాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్న ప్రసాద కార్యక్రమం కూడా చాలా బాగా జరగడం జరిగింది. అలాగే ఈ యొక్క గుడి విశిష్టత ఏమిటంటే గత 1947వ సంవత్సరంలో ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో కడెం లెఫ్ట్ కెనాల్ తవ్వంగా ఈ చెల్లంపేట గ్రామ శివార్లో మహాశిలా విగ్రహంగా లక్ష్మీ సమేత విగ్రహం దొరకడం జరిగింది. ఇట్టి విగ్రహాన్ని కాల్వ ఒడ్డున ఉన్న ఒక మర్రి చెట్టు కింద పెట్టడం జరిగింది. ఇట్లా ఉంటే కరెక్ట్ కాదని చెప్పి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కలిసి ఒక గుడి నిర్మాణం చేపట్టాలనుకున్నారు. ఇట్టి నిర్మాణానికి మిర్యాల భూపతిరావు గారు, సాగర్ రావు గారు వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో చందారం వాస్తవ్యులు భూదానం చేయడం జరిగింది. అలాగే మరియు ఇట్టి గుడి నిర్మాణానికి దౌడపల్లి వాస్తవ్యులు శ్రీ ఎలేటి రాఘవరెడ్డి అంతవగార్ల సహకారంతో మరియు చుట్టుప్రక్కల ఉన్న
ఆనాటి సర్పంచులు కానీ ఉప సర్పంచులు కానీ భక్తులు కానీ చాలా సహకారంతో ఈ గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే గత 3 సంవత్సరాల నుంచి హనుమంతపల్లి వాసులం అందరం కలిసి ముందుకు